नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। काशीबुग्गा MCPIU सचिव परिमेला गोवर्धन राजू ने कहा कि मेडी कायला ओकार की शताब्दी मनाने एरिया मैकपी पार्टी सचिव परिमाला गोवर्धन राजू ने पोस्टर का अनावरण किया। कार्यक्रम में पार्टी नेता संपत संदीप देवेंद्र व अन्य लोग शामिल हुए। इस अवसर पर बोलते हुए गोवर्धन राजू ने कहा कि आयोजित होने वाली सार्वजनिक बैठक को सफल बनाने के लिए उनकी आकांक्षाओं का पालन करेंगे। न तो कांग्रेस सरकार और न ही TRS सरकार ने गरीबों के लिए कुछ किया है। TRS सरकार ने यह कहकर लोगों को धोखा दिया कि वह डबल बेडरूम उपलब्ध कराएगी। कांग्रेस सरकार ने भी 2 बेडरूम वाले मकान देने का वादा किया था, लेकिन उसने इन्हें पात्र गरीबों को नहीं दिया, बल्कि जिनके पास मकान है उन्हें मकान आवंटित कर दिए। మద్దికాయల ఓంకార్ గారి 100 సంవత్సరాల శతదిన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయన పుట్టి 100 సంవత్సరాల సందర్భంగా తీసుకుంట దగ్గర ఉన్న మచ్చాపూర్ ప్రాంతంలో ఆయన స్థూపం దగ్గర రేపు 12వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. మద్దికాయల ఓంకార్ గారు ఎమ్మెల్యే 5 సార్లు ఎమ్మెల్యే కలిసి అసెంబ్లీ డైరెక్టర్గా పేరు పొందిన వ్యక్తి, ప్రజల కోసం నిత్యం పోరాడిన వ్యక్తి. భూ పోరాటాలు కానీ, స్థానిక సమస్యల మీద కానీ, అసెంబ్లీలో కానీ, నియోజకవర్గంలో కానీ, తెలంగాణ మొత్తం ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి ఉద్యమాలు చేసిన ఘనత ఆయన చరిత్ర. అలాంటి చరిత్రలో ఉన్న వ్యక్తికి శతదిన ఉత్సవాలు చేసుకోవడం మనం గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ రేపు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ఏరియాకు అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఎన్నో కూడు గుడ్డ నీడు అనే శ్లోకంతో ముందుకెళ్ళిన ఓంకార్ గారి సందర్భంగా, ఆయన శతదిన ఉత్సవాల సందర్భంగా వరంగల్ నగరంలో మళ్ళీ భూ పోరాటాలు చేస్తాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ, అంతకుముందు TRS ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ పేద ప్రజలకు ఎక్కడా ఇండ్లు ఇచ్చిన చరిత్ర లేదు. ఏదో నామకావాస్తిగా ఓ 10-20 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఇందిరా మిల్లను కట్టించి ఇచ్చింది కానీ అవి పంచిన లేదు, చరిత్ర లేదు. అలాంటి ఈ ప్రభుత్వాలలో భూ పోరాటమే కరెక్ట్ అని అంతకుముందు ఆయనే ఆశయాలు తీసుకొని, గతంలో ఆయన చేసిన భూ పోరాటాలు ఆశయాలు తీసుకొని మళ్ళీ వరంగల్ నగరంలో మళ్ళీ భూ పోరాటాలు చేయాలని చెప్పని మేము నిర్ణయించినాం. రేపు ఆయన ఉత్సవాల సందర్భంగా రేపు వరంగల్లో భూ పోరాటం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికైనా అధికారాలు ఉన్న ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఏవైతే ఇస్తానని చెప్పి, ఇందిరా మిల్లు ఇస్తానని చెప్పారో వాటిని లబ్ధిదారులకు కరెక్ట్ అయిన లబ్ధిదారులు కాకుండా గతంలో ఉన్న ఇండ్లు ఉన్న వాళ్ళకు 2-3 దిక్కులో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ కేటాయించింది. నిరుపేదలకు మాత్రం కేటాయించిన చరిత్ర ఏ ప్రభుత్వం లేదు. మళ్ళీ భూ పోరాటంతో ప్రజలకు ఇండ్లు వస్తాయని చెప్పని మేము ఈ సమావేశంగా తెలియజేస్తూ